అంటే నార్మల్‌గా ఏ కార్యకర్తకైనా, ఏ వ్యక్తికైనా అంటే ఒక పార్టీ మీద లేదా ఒక నాయకుడి మీద ఒక అభిమానం అనేది ఉంటుంది నిజం చెప్పాలి అంటే. ఇప్పుడు ఓకే. ప్రతి ఒక్కళ్ళకి ఒక పార్టీ మీదో, ఒక నాయకుడి మీదో వాళ్ళకిష్టం ఒక ఇష్టం, ఒక అభిమానం అనేది ఉంటుంది. కానీ ప్రాణాలను గూడా లెక్క చేయలేనంత అభిమానం మీకేంటసలు? ఒక బాబు గారి మీద అభిమానం బాబు గారిని ఏదో అన్నారు ఆ ఒక్కటి కాదండి. హ్మ్. ఈరోజు రాష్ట్రాన్ని ఇంత సర్వనాశనం చేస్తా, నువ్వు రాష్ట్ర ప్రజల్ని నన్ను ఒక్కడిని ఇబ్బంది పెట్టిన నేను ఏనాడు నా ఒక్కడి గురించి ఆలోచించలేదు. అరే! రాష్ట్రంలో పరిస్థితులు ఇంత ఘోరంగా ఉన్నాయి. ఒకడికి ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగస్తులకి జీతాలు రావట్లేదు, ఒక ప్రాజెక్టు కట్టట్లేదు. ఇంత నాశనం చేస్తున్నాడు. పక్కనున్న ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ చూస్తేనేమో డెవలప్ అయిపోయింది. ఆ! ఈరోజు ఆంధ్రప్రదేశ్ చూస్తుంటేనేమో అందరూ వలసలు వెళ్ళిపోతున్నారు. చివరికి ఆంధ్రప్రదేశ్లో బతికే పరిస్థితి లేదు. మా బాధ ఏందంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ శ్మశానం అయిపోతుందనేమన్న భయంతో, అదీగాక పక్కా మేము టీడీపీ కాబట్టి బాబు గారిని కానీ, బాబు కుటుంబ సభ్యులు కానీ నోటికొచ్చినట్టు మాట్లాడతా. అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేశారు కానీ, అధికారాన్ని ఉపయోగించుకొని ఎక్కడా ఒక డెవలప్‌మెంట్ అనేది చేయలేదు అని నా ఉద్దేశం. మీ ఉద్దేశం. కానీ అందుకనే నేను మాట్లాడాల్సొచ్చింది. హ్మ్. సరే కానీ నువ్వు ఉంటావా, పోతావా అంటే ఏదైనా గానీ దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ, మా రాష్ట్రానికి రాజధాని పోయింది అనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు మీరు ఆంధ్ర రాష్ట్రం కోసం, ఆంధ్ర ప్రజల కోసం ప్రాణాలు గూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? ఎందుకంటేనండి, ఒకరోజు నేను గుంటూరు నుంచి తుళ్ళూరు సైకిల్ వేసుకొని వెళ్ళాం. దాదాపు దగ్గర దగ్గరగా 35 కిలోమీటర్లు. రైతులు అక్కడ ఒక్కొక్కళ్ళు 5 నుంచి 10, 15, 20, 33 వేల ఎకరాలు ఇచ్చారు. వాళ్ళు పొలం రాజధాని కోసం ఇచ్చిన తర్వాత అక్కడ రేట్లు చూస్తే 4 కోట్లు దాటింది. అసలు ఒక్కొక్కళ్ళు అక్కడ పెడుతున్న ఖర్చులు చూస్తుంటే నాకు మైండ్ పోయింది. ఆడి కారు కొంటున్నారు, దానికి గేదెలను కట్టేస్తున్నారు, దూడలను కట్టేస్తున్నారు. అసలు అక్కడ డెవలప్మెంట్ చూస్తుంటే నాకైతే పిచ్చెక్కిపోయి ఎలా 2019కి ముందా? 2014 నుంచి 19 దాకా మధ్యలో. అసలు మీరు రాజధాని ప్రాంతంలో తిరిగినట్టయితే హ్మ్. మాకైతే అసలు గుంటూరు, విజయవాడ కన్నా తుళ్ళూరులో నిజంగా వాళ్ళు బస్సులు ఎక్కే పరిస్థితి కాదు. ప్రతి ఒక్కళ్ళు ఆడీలు, బిఎండబ్ల్యూలు అసలు ఫ్లైట్లో తిరగటం తప్ప ఎక్కడికన్నా ఇక వామ్మో వాళ్ళు పెట్టే ఖర్చులకు కానీ అంటే రేట్లు అంత విపరీతంగా పెరిగిపోయినాయి. రాజధాని డెవలప్మెంట్ ఎవరైనా అమెరికా వాడైనా సరే రాజధానిలో పిల్లని చూసుకోండి అది ఇది. రాజధాని అంటే ఏందండి, తెలంగాణ సినిమాల్లోనే తీస్తే రేపు ఇప్పటికిప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అని ఒక్క మాట చెప్పమనండి. డెవలప్మెంట్ అనేది నిజంగా రాజధాని ఒక్కడంటే అక్కడ వెంచర్లు ఎన్నో వేశారు, రావాల్సిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి. దాదాపుగా ఇక్కడ జాబ్ చేసే ఐటీ ఎంప్లాయీస్ కూడా ఆంధ్రప్రదేశ్లో బాబుగారు వచ్చి 2019లో బాబుగారు వచ్చినట్టయితే అక్కడ ఐటీ కంపెనీలు అన్నీ వచ్చాయి. ఇక్కడ సెటిల్ అయిన ఆంధ్ర వాళ్ళు మొత్తం అటు వచ్చేవాళ్ళు. నాకు ఆల్రెడీ చెప్పారు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీస్ ఉంటే ఇంత లాంగ్ వచ్చి పద్దాకల ఇతను ఏంటంటే 2019 ఎలక్షన్లకి ఎక్కడ ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళి టీడీపీ కోటేస్తారని ఇక్కడ బస్సులు పెట్టకుండా నానా ఇబ్బందులు పెట్టాడు కేసీఆర్. ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోవటానికి కేసీఆర్ కావచ్చు, ఇక కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, మోడీ ఈ ముగ్గురు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఆ రోజు రాష్ట్రానికి అమరావతి రాజధాని అని కొండ మట్టి కొండ నీళ్లు తెచ్చి ఈరోజు రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ డెవలప్ అయితే గుజరాత్ కన్నా డెవలప్ అయిద్దు. 28 ఈరోజు చంద్రబాబు అంటే డెవలప్మెంట్ అంటే చంద్రబాబు అని అందరికీ తెలుసు. మొన్న జరిగిన గచ్చిబౌలి స్టేడియం కట్టింది కూడా చంద్రబాబు గారు. ఈరోజు ఐటీ ఎంప్లాయీస్ ఇక్కడ తెలంగాణ ఉద్యమపు కూడా ధర్నా చేయకుండా ఒక్క బాబు గారి కోసమే ఎందుకు ధర్నా చేశారో మీకే అర్థమయ్యిద్ది. ఇంతకన్నా ఏం చెప్పాలి చెప్పండి. రాష్ట్రం నాశనం అయిపోతుంది. టీడీపీ పార్టీ అసలు ఇంత అభివృద్ధి చేసే వ్యక్తిని అక్రమంగా కేసులు పెడతా, ఇంట్లో వచ్చిన లేడీస్ని బూతులు తిడతామంటే ఇంకా వెదలకుండా ఇంకా మా అమ్మ అంటా ఉంటుంది, నువ్వు ఇట్లా ఏమి మాట్లాడకుండా ఉంటే నువ్వు బతికిన ఒకటే చచ్చిన ఒకటే అంటది.
బాబు గారు 53 రోజులు జైల్లో ఉన్నంతసేపు ఏంది అసలు మీరు ఏం చేస్తున్నారు? కేసులు ఉన్నవాడేమో బయట ఉంటున్నాడు, బాబు గారి మీద ఒక కేసు లేదు. ఆయన నువ్వు రోజు వస్తారు అంటున్నావు, ఇంకా రావట్లేదని మా అమ్మ రోజు గోల. ఏదన్నా కానీ పార్టీ కోసం నువ్వు కష్టపడాలా, మాట్లాడాలా అని చెప్పిన తర్వాత ఇంకెట్లాగా ఒక్కసారి దిగినాక వెనక్కి తిరిగి అంటే బాబుగారు ఏదో ఇస్తారు, ఏదో వచ్చింది అని కాదు, రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే అమరావతి రాజధాని అంటే ప్రతి ఒక్కళ్ళకి పని దొరుకుతుంది, తిండి దొరుకుతుంది, వేరే పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతకాల్సిన పరిస్థితి లేదు. ఈరోజు తమిళనాడుకు రాజధాని చెన్నై ఉంది, తెలంగాణకు రాజధాని హైదరాబాద్ ఉంది, ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏది అంటే చెప్పుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే ప్రతి ఒక్కళ్ళు నవ్వుతున్నారు. రీసెంట్గా మొన్న అంబటి రాంబాబు గారిని తెలంగాణ ఖమ్మంలో ఎందుకు కొట్టాల్సి వచ్చిందండి? వాడు మాట్లాడే మాటలకి టీడీపీ గురించి కానీ వాడు డెవలప్మెంట్ చేయకపోయారు. వాళ్ళు మాట్లాడే మాటలకే ఖమ్మంలో ఉన్న వాళ్ళకి కోపం వచ్చింది. వాడు మాట్లాడితే కమ్మోళ్ళు కొట్టారు, అది ఇది, కమ్మోళ్ళు 50 లక్షల సుపారీ తీసుకుని నన్ను చంపాలి అనుకున్నారు. నిన్ను చంపడానికి కమ్మోళ్ళ దాకా ఎందుకురా? గుంటూరు విజయవాడలో సరిపోరా? నోటికో వీళ్ళు నాయుళ్ళు అండి. వీడిచ్చింది వీళ్ళ అల్లుడు బెజవాడ కమ్మాసు. మరి నువ్వైతే నీ ఇద్దరు ఆడపిల్లలకి కమ్మోళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసావు. కమ్మోళ్ళకి తిడతంటే నిజంగా కమ్మోళ్ళేనారా మీ అల్లుళ్ళు? అరే ఇట్ట కమ్మోళ్ళ తిడతంటే మీ మావన కానీ వాళ్ళ పెళ్లి చేసుకున్న పెళ్ళాళ్ళ కానీ తన్ని ఎట్ట మాట్లాడుతున్నారా కమ్మోళ్ళ గురించి అని వాళ్ళ అల్లుళ్ళన్నా మాట్లాడలేదు. ఎక్కడ మీడియాలోకి వచ్చి నేను ఎక్కడ వీడియో కూడా చూడలే. నాకు అర్థం కావట్లే. ఎట్లా నోటికి వచ్చినట్టు కమ్మోళ్ళు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కమ్మోళ్ళ చేత చెప్పి తిట్టడం, రెడ్డి చేత తిట్టడం. ఆఖరికి రెడ్లకు కూడా పూర్తిగా అర్థమైందండి. ఏ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేసే పరిస్థితి లేదు. 24లో ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్లో చేసిన అరాచకాలకి అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చే ఉద్దేశం అయితే లేదండి. ఎంతోమందికి కల్తీ మద్యం ద్వారా చాలామంది చచ్చిపోయారు, చాలామంది మహిళలు మొండమోపులయ్యారు. ఈ మాట వాస్తవా కాదా అన్నది మీరు ఆంధ్రప్రదేశ్లో అక్కడ దొరికే బ్రాండ్ ఒక్కసారి చూసి మీరు టెస్ట్ చేస్తే తెలిసిద్ది. రీసెంట్గా పూర్ణేశ్వరి గారు ఒక వైన్ షాప్కి వెళ్ళి అక్కడ సేల్స్ చూస్తే 1 లక్ష ఉన్నాయి, కానీ వీళ్ళు బ్యాలెన్స్ షీట్లో చూపించేది ఎంత 700 రూపాయలు. ఆ అమౌంట్ మిగతాది మెయిన్ అమౌంట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిద్ది, 700 ఏమో ఇక్కడ చూపిస్తారు.